వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి కోట్పల్లి బంటారం మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలను లింక్ చేసేటటువంటి ప్రధాన రోడ్డు, ముఖ్యంగా మైలారదేవరంపల్లి నుండి దిన్నారం గేట్ వరకు ఏదైతే రోడ్డు ఉందో అది సింగిల్ రోడ్ ఉంది, అస్తవ్యస్తంగా ఉంది, గుంతలమయమైంది, మలుపులు ఉన్నాయి. రెగ్యులర్గా యాక్సిడెంట్లు జరిగి ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. కాబట్టి ఆ రోడ్డును వెంటనే పంచాయతీ రోజుల నుండి R&B రోడ్డుగా కన్వర్ట్ చేయాలని, దాన్ని డబుల్ రోడ్డుగా విస్తరించాలని చెప్పి ప్రజల నుంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా కోట్పల్లి బంటారం మండలాలకు సంబంధించినటువంటి దాదాపు 30 గ్రామాలకు అది ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి దాని రోడ్డును వెంటనే అంటే R&Bలకు కన్వర్ట్ చేసి డబుల్ రోడ్ చేయాలని చెప్పి అందరి డిమాండ్. అక్కడ ముఖ్యంగా మైలారదేవరంపల్లి నుండి జిన్నారం, అక్కడ కరీంపూర్, బార్వాద్, మోత్కుపల్లి అన్ని గ్రామాలు, అక్కడ ముఖ్యంగా రాంపూర్, మల్సేట్పల్లి, కంకణాలపల్లి, లింగంపల్లి, ఓవరాల్గా బంటారం వరకు దాదాపు 30 గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాక ముఖ్య తుర్మాండి వరకు కూడా, అంటే బంటారం మండలం పూర్తిగా ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ అంతగిరిపల్లి నుండి మోత్కుపల్లి వరకు ఆల్రెడీ డబుల్ రోడ్ అవుతుంది. ఇప్పుడు సంతోషం, ఆ రోడ్డు కూడా మేము కోరుకున్నదే. కాకపోతే మైలారదేవరంపల్లి నుండి ముఖ్యంగా మండల కేంద్రాలను లింక్ చేసేటటువంటి కేవలం ఒక 4 కిలోమీటర్లు కోట్పల్లి మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించిన ప్రజలమందరము డబుల్ రోడ్డు మోత్కుపల్లి నుంచి వికారాబాద్ వరకు కావడం చాలా సంతోషం. ఈ మధ్యనే పనులు కూడా ప్రారంభమైనాయి. అయితే మైలారదేవరంపల్లి నుంచి జిన్నారం గేట్ వరకు, దర్గా వరకు అది పంచాయత్ రాజ్లో ఉండడం వల్ల దాన్ని డబుల్ రోడ్ శాంక్షన్ కాలేదు. మేము మా గ్రామాల తరపున ముఖ్యంగా జిన్నారం గ్రామం మొదటగా బాగుపడేది, అభివృద్ధి చెందేది. జిన్నారం గ్రామం నుంచి అదేవిధంగా బార్వాదు, ఎన్కేపల్లి, ఎన్నారము, కోట్పల్లి, లింగంపల్లి, రాంపూరు తదితర గ్రామాల నుంచి అందరం ఈరోజు దాదాపు 100 మంది వరకు వచ్చి మేము రిప్రజెంట్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి మెమోరాండం అందజేయడం జరిగింది. ఈ మధ్యనే స్పీకర్ గారు కూడా లెటర్ ఇచ్చారు. డిసెంబర్లో కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఈ రోడ్డును R&Bలోకి మార్చమని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా సాంకేతిక కారణాలు చూపి మా రోడ్డును కేవలం 4 కిలోమీటర్ల రోడ్డు వేస్తే మండల కేంద్రానికి చాలా దగ్గర అవుతుంది, చాలా దగ్గర రూటు. ఆ రోడ్డును మొట్టమొదటిగా ప్రాధాన్యత క్రమంలో తీసుకొని కన్వర్ట్ చేసి R&Bలోకి కన్వర్ట్ చేసి దాన్ని డబుల్ రోడ్డుగా శాంక్షన్ చేయాలని ఈ సందర్భంగా ఈ గ్రామస్తులందరి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అది కాకపోతే భవిష్యత్తులో కూడా కార్యాచరణ తీసుకొని రాజకీయాలకు అతీతంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమవుతాం. కాబట్టి అందరికీ చిత్తశుద్ధి ఉన్నది, మేము ఎవరిని కూడా శంకించట్లేదు. కానీ త్వరగా అయితే ఆల్రెడీ వికారాబాద్ నుంచి మోత్పల్లి వరకు రోడ్ అయ్యింది, డబుల్ రోడ్ శాంక్షన్ అయింది. కేవలం 4 కిలోమీటర్లు వేస్తే మా అందరికీ సులభం అవుతుంది. ఎక్కడైనా ఇంతకుముందు ఏమంటుంటామంటే ఒక గ్రామానికి ఒక చెరువు ఉంటే సస్యశాలం అంటుంటివి. ఇప్పుడు ఒక గ్రామానికి మంచి రోడ్డు రహదారి కనుక వస్తే అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుంది. రహదారులు అనేటివి అభివృద్ధికి బాటసార్లు. కాబట్టి తక్షణమే ఈ 4 కిలోమీటర్లను డబుల్ రోడ్గా మార్చాలని ఈ సందర్భంగా ఏంటంటే కలెక్టర్ ఆఫీస్కి రావడానికి ఏదైతే నూతన మండలంగా ఏర్పడ్డ కోట్పల్లికి లింక్ రోడ్ అయినటువంటి జిన్నారం గేట్ నుంచి మైలారదేవరంపల్లికి ఖాళీ 4 కిలోమీటర్లు లింక్ చేస్తే ఒక దాదాపు 3-4 మండలాలకు ఈజీగా రావడానికి, జిల్లా కేంద్రానికి రావడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి కొన్ని సాంకేతిక ప్రాబ్లాలు, ఎందుకంటే చిన్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు. PR నుండి R&B రోడ్డుకు కన్వర్ట్ చేయడమే, అది పెద్ద కథ కాదు. అధికారులు అనుకుంటే ఒక రోజులో అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ గిరిగెట్పల్లి నుంచి ఇక్కడ మోతుకుపల్లి వరకు డబల్ రోడ్ అయింది, అక్కడ సంగారెడ్డి నుంచి తాండూరు డబల్ రోడ్ ఉంది. గతంలో BRS ప్రభుత్వంలో కూడా మండల్ టు జిల్లా కేంద్రానికి ప్రతి రహదారి డబల్ రోడ్ ఉండాలని గతంలో ప్రతిపాదించారు. అప్పుడు ఇది నూతన మండలం కాబట్టి బంటవారం నుంచి డబల్ రోడ్ చేయడం జరిగింది. అది ఎక్కడి నుంచి తీసుకురంటే నాగసమందర్ ఇట్లా వికారాబాద్కి అటాచ్ చేసేది. అదే ఈ రూట్లో తీసుకునింటే ఇప్పటివరకు ఎప్పుడో కంప్లీట్ అయ్యేది. ఇప్పుడన్నా దయదలిచి ఏం లేదు, 4 కిలోమీటర్లు ఏదైతే PR నుండి R&Bకి కన్వర్ట్ చేసినట్టయితే అక్కడ ఉన్న ప్రజలకు 2 నుంచి 3 మండలాలకు
చాలా మంచిగా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు త్వరలోనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. కలెక్టర్ గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచాయతీరాజ్ రోడ్ను మరి ఆర్ఎంబీలకు మార్చడానికి మరి జిన్నారం గ్రామ తరఫున మరి పెద్దల సమక్షంలో మరి మండల సంబంధించిన అన్ని విలేల గ్రామస్తులు మరి పాల్గొనడం జరిగింది. మరి ఆ చిన్న సమస్యను మరి తొందరగా చేస్తే మరి ముఖ్యంగా బంటారం మర్పల్లి మండలాలకు సంబంధించిన మళ్ళీ అదేవిధంగా నియోజకవర్గం నుండి మండలానికి వెళ్ళే దారి ఆ 4 కిలోమీటర్ ఏదైతుందో అది ఒక 4 కిలోమీటర్ అయితే అందరికీ మరి ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఈ చిన్న విషయాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇది తొందరగా చేస్తే అందరికీ మంచిగా ఉంటుంది. ఇది బార్వర్ గేట్ వరకు కూడా మరి డబల్ రోడ్ మంజూరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ 4 కిలోమీటర్లు తొందరగా ఇది కూడా డబల్ రోడ్ వేస్తే మరి అందరికీ మేలుకరంగా ఉంటుందని భావిస్తూ ముగిస్తాం. కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచాయతీరాజ్ రోడ్ను మరి ఆర్ఎంబీలకు మార్చడానికి మరి జిన్నారం గ్రామ తరఫున మరి పెద్దల సమక్షంలో మరి మండల సంబంధించిన అన్ని విలేల గ్రామస్తులు మరి పాల్గొనడం జరిగింది. మరి ఆ చిన్న సమస్యను మరి తొందరగా